టంగుటూరు మండలం బాపూజీ కాలనీలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రులు జనార్దన్ రెడ్డి, స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ అభివృద్ధే ప్రధానంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాలను చూడకుండా బాపూజీ కాలనీలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కడ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంత్రులు జనార్దన్ రెడ్డి, స్వామితో పాటు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఇటువంటి నాయకులు దొరకడం మీ అదృష్టం. ఎందుకంటే ఒక చిన్న గ్రామానికి దాదాపుగా ఈ యొక్క టంగుటూరు విలేజ్కి మొత్తం ఇందాకే చెప్పాడు 6-7 కోట్ల రూపాయల పైన పెట్టాడు. ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కలిసినా అన్నా మాకు ఇంకా ఏమి ఇస్తావు, మాకు రోడ్లు ఇవ్వాలా, ఆ రోడ్డు బాగా అంటే ప్రతి క్షణము ప్రజల కోసం తప్పిస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా ప్రతి క్షణం తప్పిస్తూ ఉన్నాడు. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈడ 400 ఓట్లకే ఇంత ఖర్చు పెట్టినానన్నాక ఓట్లు ఎట్లున్నాయంటే అప్పుడు చెప్తా ఉన్నాడు. సరిగ్గా వేయలేదన్నా, ఇప్పుడైనా మారుతారో లేదో అభివృద్ధి చేశానని చెప్పి. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అమ్మా. మళ్ళీ దుర్మార్గుల సైడ్ పోతే ఆ దుర్మార్గులు ఏం చేస్తారో మీకు అన్నీ చూశారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎట్లా పరిపాలించారు, ఎంత దుర్మార్గంగా పరిపాలించారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైతే చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాము, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఇచ్చి రేపు స్థానిక ఎన్నికలు కానీ మళ్ళీ రాబోయే ఎన్నికలు కానీ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి పనులు ఈ పండుగకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరులు రోడ్లు భవనాల శాఖ మంత్రిలో జనార్దన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన యువ నాయకులు ఈ కాలనీకి నిజమేనా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? 2014 ఓట్లు పెట్టినప్పుడు నీళ్లు గుంటల్లో పడకుండా పరిగిపోతున్నారు చెప్పిన వెంటనే గవర్నమెంట్లో రాగానే మీకు ట్యాంక్ ఇచ్చాం. ఆ తర్వాత జీపీఐ వాళ్ళ సహకారంతో చేతిలో మాట్లాడి ఆరోపణ అంటించాను. ఆ తర్వాత నీళ్లు సరిగ్గా ఎక్కడ లేదంటే కింద సంపించాం. నీళ్లు రామతీర్థం నీళ్లు మేము ఊరు తెచ్చిచ్చాం. తర్వాత ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాను. తర్వాత మన స్వచ్ఛంద్రాకి నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక రోజు అంటే కాలువల సమస్య ఉంది మీరు అడిగారు. అదే రోజు నేను ఇక్కడ 40 లక్షలు ఇస్తానని చెప్పాను. చెప్పిన విధంగా 40 లక్షలతో ఇచ్చాను. ఈ నీళ్లు కూడా ఇంటి ముందు వెళ్ళకుండా ముచ్చిలోకి వెళ్ళే విధంగా చేశాం. ఇంకా కొంత కొరత ఉంది పాత పల్లెలో, అది కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మనకి
మేము రోడ్డు దాటేదానికి కూడా ఇబ్బందులు పడతామంటే తాత్కాలికంగా మనం ఆ బ్రిడ్జి కింద నడుస్తున్నాం. అది కేంద్ర మంత్రి దృష్టికి తీసుకపోతే కింద నడిచే విధంగా చిన్న అండర్ బ్రిడ్జ్ ఒకటి ఇస్తామన్నారు. అది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీకు ఏంటంటే 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు. ఒక ఇంట్లో ఇక్కడే నేను కూడా పెంచాను, 10,000 తీసుకున్నాం. మీరు ఇంకొక విషయం, మనం లాస్ట్ టైం కలెక్టర్ గారు మంత్రివర్యులు గారు వచ్చినప్పుడు ఇంకొక మన టంగుటూరు పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్లు పెట్టుకున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర R&B మంత్రివర్యులు మా బావగారు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరి అభిమాన నాయకుడు మన స్వామి గారికి, గ్రామ సర్పంచ్ మమతా గారికి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్ర గారికి, జయంత్ బాబు గారికి, బెజవాడ వెంకటేశ్వర గారికి, హరిబాబు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లోనే ఒక్క టంగుటూరు పంచాయతీకే మనం సుమారుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఏవైతే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా మంచి రోజు. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు 1982 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి తెలుగుదేశం పార్టీ 44వ ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.